ఆ వరుసలో ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథము నుండి కొన్ని వచనాలు మనము చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. 1-14 వచనాలు నిన్న గత తరగతిలో లేక మీటింగ్‌లో మనం చదువుకున్నాం. ఈరోజు మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. లేక 10 వచనాలు చదువుకుందాం. 1-10 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. మహామహిమ కలిగిన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎండిన ఎముకలలోనికి జీవమును పంపి జీవింపజేసిన వాడవు. సజీవులనుగా మహాసైన్యముగా నిలిపిన వాడవు నీవే. అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇత్యాది విషయాలలో నుండి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఆపాదించుకొనమని, వట్టివారమైన మమ్మను జ్ఞాపకం చేసుకొనమని, కృపతో బలపరచి భద్రపరచి క్షేమమును కలుగచేసి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం విన్నాం. 1-14 వచనాలు ఎండిన ఎముకలను గూర్చిన విషయం మనం వింటూ, ఎముకలు ఇశ్రాయేలులకు సూచనగా ఉన్నట్లు, ఆత్మీయంగా పాపాత్ములకు సూచనగా ఉన్నట్లు, ఇక్కడ యెహెజ్కేలు దేవుని సేవకునికిని యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నట్లు మనము కొంత వాక్యాన్ని విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ఇక్కడ వినబోతున్నాం. ప్రవక్తకు దైవ సేవకునికి ఉన్న పోలికలు. ప్రవక్తకు దైవ సేవకునికి ఉన్న పోలికలు అవేమిటి? ప్రవక్తకు దైవ సేవకునికి ఉన్న పోలికలు ఏమిటి అని అన్నప్పుడు, ఒకటి,
యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. మొదటి మాట వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంటే యెహెజ్కేలు మీదకు యెహోవా హస్తము వచ్చుట మనము చూస్తాం. ఈ గ్రంథమున 7 పర్యాయాలు యెహోవా హస్తము ఆయన మీదకు వచ్చినట్లు చూడగలం. యెహోవా హస్తం యెహెజ్కేలు మీదకు ఎన్ని పర్యాయాలు? 7 పర్యాయాలు వచ్చినట్లు చూడగలం. మొదటి అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి చివర్లో. అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తం అతని మీదికి వచ్చెను అనే మాట మనము చూస్తున్నాం. ఇలాగున ఈ గ్రంథములో 7 పర్యాయములు యెహోవా హస్తం యెహెజ్కేలు మీదికి వచ్చినట్లు మనము చూడగలం. యెహోవా హస్తము అంటే ఏమిటి? యెహోవా హస్తం అనగా అర్థం ఏంటండి? యెహోవా హస్తము అనగా రాజుల 2వ గ్రంథం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తం అనే దగ్గర ఫుట్‌నోట్‌లో ఏముంది? బలము అనుంది. యెహోవా హస్తము అనగా బలము అనగా దేవుని శక్తి అని అర్థం. యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను అనగా దేవుని శక్తి అతని మీదికి వచ్చెను అని అర్థం అండి. దేవుని శక్తి రావాలంటే ఏముండాలి? ఇది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని శక్తిని మనము పొందవలెనంటే మనలో ఏముండాలి? లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. దేవుని శక్తి మనకు రావాలంటే మనలో ఏముండాలి? 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. ఇప్పుడు దేవుని శక్తి కలిగిన వారుగా ఉండటానికి మనలో ఏముండాలి? ప్రార్థన. ప్రార్థనలో ఉంటేనే దేవుని శక్తిని మనము పొందగలము. అర్థమైందండి? మనము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని శక్తి పొందుతాం. దేవుని శక్తి పనిచేస్తూ ఉంటే అనేకులు రక్షించబడతారు. అది దేవుని శక్తి ఎవరిలో ఉంటుందో వారి ద్వారా అనేకులను ప్రభువు రక్షిస్తాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ
పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. దేవుని శక్తిని పొందుట వలన, దేవుని శక్తి పనిచేయుట వలన అనేకులు ఏమవుతారు? రక్షించబడతారు. ఉపద్రవములో కూడా వాక్యాన్ని విని అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ఏమండి? మా స్వార్థ మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. అంటే శక్తితో అంటే దేవుని శక్తితో, వాక్ శక్తితో. వాక్చాతుర్యము పెరిగింది కానీ జనాల్లో వాక్శక్తి పెరగలేదు. వాక్చాతుర్యం అనేది లౌకికమైనది, వాక్శక్తి అనేది ప్రార్థనాపూర్వకంగా వచ్చేది. అర్థమైందండి? కాబట్టి ప్రతి వ్యక్తి కూడా లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి. దేవుని శక్తి అంటే యెహోవా హస్తం అంటే దేవుని శక్తి. ఆ దేవుని శక్తి రావాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ దేవుని శక్తి ఎందుకు పొందుకోవాలి అనంటే మన గొప్పలు మనం చెప్పుకోవడానికా? అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించడానికా? ప్రియులారా, బైబిల్ ఎంత తేటగా వాక్యం చెప్తుందో, దేవుడు ఎంత స్పష్టంగా లేఖనాల్లో వ్రాయించాడో అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం విన్నట్టు యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఇక 2, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనమే. 37:1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. నేను ఆత్మవశుడనై ఉండగా. ఒకటి, యెహోవా హస్తము ఆయన మీదికి వచ్చింది. 2, నేను ఆత్మవశుడనై ఉండగా. దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఆత్మయందు నింపుదల కలిగి ఉండవలెను. దైవ సేవకుడు ఎప్పుడు ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. ఇక మనోళ్ళ యొక్క ప్రార్థన అనుభవం ఎలా ఉంటుందో చెప్పనండి. ఏమనుకోకండి, పెద్ద పెద్ద బోధకులు చేసి పెద్ద పెద్ద పొరపాటు ఏంటో చెప్పనా? ఏమనుకోకండి ఇలా చెప్తున్నందుకు. దైవ సేవకుడు ఆత్మయందు నింపుదల కలిగి ఉండి మాట్లాడాలి. కానీ మనోళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా నీ సేవకుని నీ ఆత్మ చేత అభిషేకించు నాయన, అభిషేకించు నాయన అని ప్రార్థన చేస్తారు. వాక్యం చెప్పే వ్యక్తి అప్పుడు అభిషేకించబడి వాక్యం చెప్పాలా? అసలు దేవుడు ఎప్పుడో అభిషేకించాడు. దేవా నీ సేవకుని అభిషేకించు నాయన అని ప్రార్థన చేయకూడదు, పొరపాటది. అభిషేకించేది దేవుడే, ఏ మనుషుడు కాదు. అయితే వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు సేవకుడు నిలబడ్డానికి ముందు ప్రార్థన చేయిస్తే ఏమని ప్రార్థన చేయాలి? నీ సేవకుని ఆత్మచేత నింపు. 2 అంతల ఆత్మచేత, 4 అంతల ఆత్మచేత, 5 అంతల ఆత్మచేత, 7 అంతల ఆత్మచేత, సమృద్ధి అయిన ఆత్మచేత నింపు నాయన అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ మాటలు సహజంగా ఉపయోగిస్తారా, ఉపయోగించరా? నీ సేవకుని అభిషేకించు వాడుకో నాయన అంటారా, అనరా? విన్నారా మీరు ఎప్పుడు? వాళ్ళు చేసే ప్రార్థన కూడా మీరు ఏమి వింటారో లేండి. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ చక్కబెడతా ఉంటారు, ప్రార్థనలు ఏకీపించడం మానేసి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనని కళ్ళు మూసుకోగానే ఇక కార్యక్రమాలన్నీ చేపడతా ఉంటారు. అటు తిరగడం, ఇటు తిరగడం, ఇంకా లేవడం. అసలు ప్రార్థన అన్నప్పుడు ఎటు లేవకుండా చాలా జాగ్రత్తగా ఉంటే అది చాలా మంచిది.
దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంది. సరేలేండి, ఆత్మయందు నింపుదల కలిగి ఉండాలి. ఆత్మ చక్కగా నేర్పుతాడు, ఆయన చక్కగా నడిపిస్తాడు, నేర్పుతాడు, నడిపిస్తాడు. అందుకే ఆత్మ చేత నింపబడిన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. అర్థమైందండి? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇది 3వ పాయింట్ అన్నా? 2వ పాయింటే. ఆత్మవశుడనై ఉండగా అనే దానికి అర్థం చెప్తున్నా. దైవ సేవకుడు ఆత్మయందు నింపుదల కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మ చక్కగా నేర్పుతాడు, చక్కగా నడిపిస్తాడు అనడానికి మీకు ఆధారం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదనని ఆయన నాకు సెలవిచ్చెను. యెహోవా హస్తం నా మీదకి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. 14-15 వచనాలు చూడండి. 14-15 వచనం. 3వ అధ్యాయం 14-15. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పయు కథలకు నున్నవాడనై 7 దినముల వారి మధ్య నుంటిని. చూసారా, ఆయన చక్కగా నేర్పాడు, చక్కగా నడిపించాడు. అవును కదా, ఆయన నేర్పించేవాడు ఆయనే, నడిపించేవాడు కూడా ఆయనే. అలాగే బయలుదేరదీసి ప్రకటింపమని చెప్పినవాడు కూడా ఆయనే. 11వ వచనం. బయలుదేరి చెరలో ఉన్న జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. ప్రకటించడానికి చక్కని వివేచనను ఇచ్చేవాడు ఆయనే అనే మాట మనం చూస్తున్నాం. అవును కదండి? 24వ వచనం. నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఇలాగు సెలవిచ్చెను. నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత, ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత. కనుక దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఆత్మపూర్ణుడుగా ఉండి పని చేయాలండి. ఆత్మపూర్ణత లేకుండా పని చేయడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పని కాదు. మనం ఎరుగుదాం కదా, అపోస్తలుల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయం 31వ వచనం. 4వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుంటుంది? వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అనుంటుంది. వారు ప్రార్థన చేయుచుండగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఇది జరగవలసిన కార్యం. ఇలాగున దైవ కార్యాలు జరగాలండి. కానీ వీటికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ నడిపింపు అంటున్నారు, ఆత్మ కార్యం అంటున్నారు, ఇంకెన్నో పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఆఖరికి ఇంకా ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా దిగిరా, మా మీదికి దిగిరా అంటున్నారు. ఆయన దిగి వచ్చేశారు, ఆయన మన మధ్యలో ఉన్నారు. మళ్ళా నువ్వు దిగిరమ్మంటావేంటయ్యా బాబు? ఆయనకి ఏదో తెలుగు అర్థం కాదన్నట్టు హోలీ స్పిరిట్
కమ్ డౌన్ అని ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారండి. ఎంత విచారం అంటే వీళ్ళు బైబిల్ ఏం చదువుతున్నారా అని అర్థం నాకు అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చదవటం లేదు వీళ్ళు. ఆయన ఎల్లప్పుడూ మీ యొద్ద నుండుటకే ఆదరణకర్తను పంపానని చెప్పాడుగా. సంఘము ఎత్తబడు వరకు ఆత్మ మన మధ్య ఉంటారు కదండి. పాత నిబంధన కాలములో ఆత్మ వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆయన. వస్తూ వెళ్తూ ఉన్నట్లు పాత నిబంధనలో చూడగలం. కానీ క్రొత్త నిబంధనలో ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి వస్తే మళ్ళీ వీరు పిలుస్తారేంటండి, రమ్మంటారేంటండి? ఏమండి? సరేలేండి, ఏదో నేను ఇలాంటివి చెప్తే వాళ్ళని ఏదో విమర్శించినట్టు అనుకుంటారు. అయ్యా, నేను విమర్శించను. ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేగాని ఎవరిని విమర్శించాలని నాకు లేదు. చాలాసార్లు చాలామంది అయ్యా మాకు అర్థం కాని విషయాలు తేటగా చెప్పండి అంటూ ఉంటే వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నారు. సార్ మాకు ఈ విషయాలు తెలియాలి, మీరు డిబేట్కు వస్తారా, మీరు డిబేట్కి వస్తారా అని నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను ఏ డిబేట్కి రానయ్యా. మీకు కావాలి అని అంటే మీకు అర్థం కాలేదని చెప్పండి, విషయాన్ని వివరంగా చెప్తాను తప్ప నేను డిబేట్కి వచ్చి మీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మా దేవుడు వాదములకు పోవద్దు అన్నాడు. ఏమండి? వెళ్ళమన్నాడా? వాదములకు వెళ్ళమన్నాడా? తర్కములకు వెళ్ళమన్నాడా? చెప్పండి. డిబేట్స్కి వెళ్ళమన్నాడా? వెళ్ళమని చెప్పలే. మరి వెళ్ళమని చెప్పని దానికి మనం ఎందుకు వెళ్ళాలి? వారికి అర్థమైతే అర్థం చేసుకుంటారు, అర్థం కాకపోతే అర్థం కాదు. అర్థం కాకపోతే విషయం అడిగి తెలుసుకోవాలి. అందుకోసమైతే నేను రెడీ. 24 గంటలు ఏ గంటలో మీరు వచ్చినా నేను రెడీ. అర్థం కాలేదండి మాకు ఈ విషయం, దీన్ని మాకు చెప్పండి అనడానికి అయితే బైబిల్లో ఏ విషయాన్నైనా నేను కూర్చుని తేటగా వివరించే ప్రయత్నం చేస్తాను. అంతేకాని మనము వాదాలకు పోవద్దు. కనుక ఎవరినో విమర్శించానని మాత్రం మీరు అనుకోవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేకుండా చాలామంది సేవ చేస్తున్నారు, బోధ చేస్తున్నారు. మళ్ళా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పేసి వాళ్ళ మాట. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపానికి క్షమాపణ కూడా ఉండదని చెప్పాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడూ అర్థం చేసుకుని అవగాహనతో ఆయన చేసే కార్యాలు ఏంటి అనేది మనం ఎరిగి దేవుని సేవ చేయాలి, బోధ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే చాలా కష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఆత్మపూర్ణుడుగా ఉండి పని చేయడం నేర్చుకోవాలి. ఈ ఆత్మపూర్ణత అనేది లేకపోతే దానివలన చాలా నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారు గనుకనే నాటి భక్తులు అనేకులను దేవుని యొద్దకు నడిపించగలిగారు. దేవుడు వారికి సహాయము చేశాడు ఆత్మ ద్వారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నేను ఆత్మవశుడునై ఉండగా అన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? చక్కగా నేర్పుతాడు, చక్కగా నడిపిస్తాడు కదండి. ఇక మూడవది, ఏస్కేలుకు ఆత్మకు గల సంబంధం. ఏస్కేలుకు ఆత్మకు గల సంబంధం ఏమిటి? అక్కడే చెప్పాడు, సంబంధం ఏంటో చెప్పాడు. యెహోవా నన్ను తోడుకొని పోయి, 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన లోయలో దింపి
ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అన్నాడు. కనుక దైవ సేవకులు నశించు ఆత్మల స్థితి ఎరిగి ఉండవలెను. నశించిపోయే వారి ఆత్మల స్థితి ఎరిగిన వారుగా ఉండవలెను. నెహెమ్యా ప్రాకారము కట్టదలుచుకున్నప్పుడు దాని యొద్దకు వచ్చి పరిశీలనగా చూచాడా లేదా? చూచాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. నెహెమ్యా ప్రాకారము కట్టదలిచినప్పుడు దాని యొద్దకు వచ్చి పరిశీలనగా చూచాడు. అవును, తాను చేయుచున్న పని ప్రజల మధ్య నిలిచి పరిస్థితులు గమనించి పని చేయాలి. ఏమండి, అందరికీ ఒకేలాంటి సంగతి కాదు. ఎవరికి ఏది చెప్పాలో వారికి చెప్పాలి. ఉదాహరణకు, నశించిపోయే వారికేమో సువార్త చెప్పాలి, రక్షించబడిన వారికేమో బోధ చెయ్యాలి. అవునా కాదండి? నశించిపోయే వారికేమో ప్రేమతో చెప్పాలి, రక్షించబడిన వారికేమో హెచ్చరికతో చెప్పాలి. ఈ వివేచన కూడా లేకపోతే అసలు ఈ సంగతులే తెలియదండి. అసలు సంఘం అంటే వాళ్ళ అడ్డాలాగా వాళ్ళకి ఇష్టమైనట్టు జోకులు వేసుకుంటూ, వాళ్ళకి ఎలాగ అనుకూలమైతే అలాగా ఎకిలి వేషాలు వేస్తూ ఎలా పడితే అలా వాక్యం చెప్తున్నారండి. అది చాలా తప్పండి. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. గుండెల నిండా భారముతో దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుడు అప్పగించిన బాధ్యతగా భావించి చెప్పాలి. ఆత్మచేత నింపబడిన వారెప్పుడు కూడా వారు భారముతోనే చెప్తారు. ఒక మాటలో చెప్పాలంటే, నశించి నరకానికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే ఆ అగ్నిగుండం నుండి వారిని తప్పించాలి, బయటికి లాక్కు రావాలి. మనం చూస్తున్నాం అప్పుడప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటే ఎక్కడో ఒక బ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి 2-3 స్నేహితులు పైనుండి కిందకి ఒకడిని వదులుతారు. వాళ్ళేమో చేతులు పట్టుకుంటారు, కొట్టుకెళ్ళిపోయే వానికేమో కాళ్ళు అందేటట్టుగా చేస్తారు. ఈ కొట్టుకొచ్చేవాడు ఈ కాళ్ళు పట్టుకుంటే గట్టిగా నెమ్మదిగా పైనున్న వాళ్ళు పైనోడిని లాగి తర్వాతోడిని నెమ్మదిగా పైకి లాగుతున్నారు. అప్పుడు వాళ్ళకి నవ్వొచ్చుద్దా? అప్పుడు వాళ్ళకి జోక్గా ఉంటుందా? వాళ్ళకప్పుడు సంతోషంగా ఉంటుందా? చెప్పండి మీరు. ఆ ప్రాణాపాయ స్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ ప్రాణాపాయ స్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత భయానకంగా ఉంటుందో. కనుక నశించి నరకానికి వెళ్ళిపోతా ఉన్న వారి మధ్య ఎంత భారం కలిగి దేవుని వాక్యాన్ని చెప్పాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. మన మధ్య తమిళనాడులో ఒక హిజ్రా సువార్త వీధిలో నడి సెంటర్లో ప్రకటన చేస్తూ చాలా భారంతో ప్రకటన చేస్తున్నాడండి. ఆ వీడియో నేను చూసినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ భారం ఎంత గొప్పది అనిపించింది. నశించిపోతున్నారు, మీరు రక్షించబడండి, ప్రభు 2 చేతులు చాపుచున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ప్రభు నమ్ముకోండి, ఇంకా జీవితాన్ని వృధా చేసుకోకండి అని నడి వీధిలో మైక్ పట్టుకొని అసలు సిగ్గుపడకుండా చాలా ధైర్యంతో వాళ్ళు వస్తారేమో, కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమో అనే భయం కూడా లేకుండా నిజంగా సువార్త ప్రకటిస్తుంటే ఆయన చెప్పే సువార్త ఎట్లా ఉందంటే, ప్రియులారా, నిప్పు కణికలు రాలిపోతాయి అన్నట్టుగా అంత భారంతో చెప్తా ఉన్నట్టు అనిపించింది నాకు. చూసారా వీడియో? అయ్యో, అలాంటి నేను అప్పుడప్పుడు
గుదిగుచ్చి మీకు కొన్ని చూపిస్తే కూడా మంచిదేమో అనిపిస్తుంది ఇప్పుడు. నిజంగా చాలా భారం అన్నమాట. వేదన అన్నమాట. అయ్యో! ఈ ఆత్మలు ఇట్లా నాశనం అయిపోతుంటే, నా వంతు నేనేం చేస్తున్నానని ఒక బర్డెన్‌తో వచ్చి వాక్యం చెప్తున్నట్టు అనిపించింది నాకు. ఆ ప్రజలకు సువార్త చెప్తా. మనకెందుకులే అనుకుంటారు నడివీధిలో చెప్పడానికి. సిగ్గుపడతా ఉంటారు. కానీ అస్సలు సిగ్గుపడలే. అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆగి వింటున్నారండి. అతను చెప్తా ఉంటే. ఆగి వింటున్నారు. మరి అతననాలో, ఆమెనాలో సరే. ఆగి వింటున్నారు ప్రజలు. నిజంగా అనిపించింది. కనీసం వారికున్నంత భారం ఈనాడు లేకపోయిందే. వారిని ఎక్కడో కాదన్న వారుగా వారిని చూసినటువంటి జనం ఇప్పుడు వారి వలన ఎంతో మంది మేలు పొందుతూ ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. సరేలేండి, నేను ఆ సంగతులు చెప్పాలని కాదు గాని, యెహెజ్కేలుకు ఆత్మకు గల సంబంధం, యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన లోయలో దింపి ఆయన నన్ను మధ్య అటు ఇటు నడిపించుచుండగా ఆయనకి ఏమనిపించింది? ఆత్మలు ఎలా ఉన్నవి అనిపించింది. ఇక 4వ సంగతికి వద్దాం. 4వ సంగతి, ఆయన ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నేను ప్రవచనమెత్తి 4వ వచనం, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనెను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అన్నాడు. ఎండిపోయిన ఎముకలు యెహోవా మాట ఆలకిస్తాయండి? ఇక్కడ ఆధ్యాత్మిక భావాన్ని మీకు అర్థం కావాలి. నిన్నే కొంత అర్థమైంది. కనుక ప్రవక్త దేవుని వర్తమానము కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వర్తమానములో జీవము కలదు. దైవ సేవకుడు దేవుని వర్తమానము పొంది అప్పుడు వెళ్ళాలి. కొందరు దేవుని వర్తమానము లేకుండా సొంత ఉద్దేశముతో ప్రకటించేవారు కూడా ఉన్నారండి. సొంత ఉద్దేశముతో ప్రకటించేవారు ఉన్నారు. అలా సొంత ఉద్దేశముతో ప్రకటించకూడదు. ఇరవై 22వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియూ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. చూసారా? వర్తమానములో జీవం ఉండాలి. దైవ సేవకుడు వర్తమానము పొంది వెళ్ళాలి. కానీ కొందరైతే వర్తమానము లేకుండానే వెళ్ళితూ సొంత ఉద్దేశముతో ప్రకటిస్తూ ఉన్నారని చెప్పాడు. వ్యర్థమైన దర్శనాలు కంటున్నారు. ఏమీ సెలవీయనప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఒట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపూతలు పూస్తున్నారండి. ప్రజలలో పాపమున్నా దీవెనకరమైన వచనాలే చెప్పాలి. ఈవేళ నిజంగా లోపాలు కలిగినటువంటి వారిని కూడా దీవించే దైవ సేవకులు ఎంతమంది లేరు? ఏమండి? ఉన్నారా లేదా? ఎంత ఘోరంగా పాపాలు చేస్తున్నా వారిని ఆశీర్వదించిన ఆయన, వారిని దీవించిన ఆయన, అయ్యో నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తే వచ్చే శిక్ష ఇది అని చెప్పొద్దు. కానీ అలా చెప్పేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు, దిద్దేవాళ్ళు లేరు, క్రమపరిచేవాళ్ళు లేరు అన్నట్టుగా ఉంది. నిజమా కాదా? ఎలా పడితే అలా, ఏంటో ఆ టైము, ఆ గంట, ఆ గంటన్నర లేదా 2 గంటలు ఏంటో భక్తి చేసినట్టుగా చేసేస్తున్నాం. ఈరోజు ఎక్కువ శాతం భక్తి ఎందుకు చేస్తున్నారంటే ప్రజల నుండి సొమ్ము ఆశించి
తమ జీవితాన్ని, జీవనాన్ని, తమ భవిష్యత్తును భోగము కొరకు వినియోగించాలనే ఉద్దేశముతోనే సేవ చేస్తున్నారు. ఇలా అన్నందుకు మీరేమనుకోరు కదా? చాలా మంది చేసే సేవలో వారి ఉద్దేశం ఏంటంటే ఇదొక బ్రతుకు తెరువు అన్నట్టుగా సేవ చేస్తున్నారు. దీని ద్వారా ప్రారంభంలో బ్రతుకు తెరువు, ఆ తర్వాత ఇదొక భోగము కొరకు అన్నట్టు సేవ చేసేవారు ఉన్నారు. సరేలేండి, ఎవరినో అనాలని కాదు నా ఉద్దేశం. వ్యర్థమైన మాటలు పలుకుచు దేవుడు వర్తమానం ఇయ్యకపోయినా, ఆయన ఏమీ సెలవియ్యకపోయినా సోదెగాండ్రై. మట్టి గోడకు గచ్చిపోత పూస్తే వర్షం పడితే ఏమవుద్దండి? మట్టి అంతా కరిగిపోద్ది. ఆ తర్వాత ఈ గోడ కూడా ఇప్పుడంతా డూప్ ఎక్కువ వచ్చేసి. కనుక ఆ విషయాన్ని గమనించండి. ఈరోజు ఎంతో భారం కలిగి విషయాలు మీరు వింటున్నారు, నాకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం ఇంకేం చెప్తున్నారో చూడండి. వీళ్ళు, వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియూ చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు అన్నాడు. వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చాడు. వారు మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చాడు. వారు హృదయ మూర్ఖతను బట్టి నడిచినప్పటికీ మీకు ఏ కీడు రాదని చెప్పుతా ఉన్నారు. ఇటీవల ఒక వీడియో ట్రెండ్ అయింది. ఒక ఆయన ఒక ప్రవచనం చెప్పేశాడు, దర్శనం చూసి ప్రవచనం చెప్పేశాడు. కారు జోరు, ఫ్యాను జోరు 2024లో మామూలు జోరుగా ఉండదు, హుషారుగా జోరుగా ఉంటుందని చెప్పాడు ఒక ఆయన. విన్నారా? ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు కారు ఏమైంది, ఫ్యాన్ ఏమైంది? ఎందుకు చెప్పాలి? మరి అది ఎప్పుడు చెప్పాడో నాకు తెలియదు, కానీ అది ఎక్కువగా ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే మోగింది. ఈ సేవకులు, బోధకులు ఇలాంటి అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారని నీకెందుకు రాజకీయం జోలికి పోవడం? ఏమైంది? అక్కడ కారు ఇబ్బంది అయింది, ఇక్కడ ఫ్యాను ఇబ్బంది అయింది, 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు ఏమంటున్నారు క్రైస్తవుల్ని? ఆ మాటను బట్టి అందరినీ ఒకే ఘాటికి లెక్కేశారా లేదా? కొంతమంది అనుచరులు అది ఇప్పటిది కాదు, 2019లోది, అది ఇప్పటిది కాదని మళ్ళీ కవరింగ్ కోసం చెప్పారని అంటున్నారు. నిజమెంతో ఒట్టిదెంతో నాకైతే తెలియదండోయ్. ఇవి మీరు విన్నారా లేదా? మనము వాటి జోలికి ఎందుకు పోవాలి? దేవుడు ఏం చెప్పాడో అది చెప్పు, సువార్త చెప్పు. అయినా ఈరోజు ఆ కలలేంటి, ఆ దర్శనాలేంటి, ఆ ప్రవచనాలేంటి? సువార్త సూటిగా చెప్పరాదు? సువార్త సూటిగా చెప్పి నశించిపోయే ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించడం మానేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ జనాలు. కనుక ప్రియులారా, అది చాలా పొరపాటు కదా.
దేవుడు చెప్పకపోయినా అవి చెప్తాడా దేవుడు? అవి చెప్పమని చెప్తాడండి? చెప్పరా మీరు? అవి చెప్పమని చెప్తాడా? అలాంటివి చెప్పమని చెప్తాడండి? ప్రభుత్వాలు దేవుని వలన నిర్ణయించబడ్డాయి. ప్రభువా నీ చిత్తం ఏదైతే ఆ ప్రభుత్వం ఈయనని ప్రార్థన చేయాలి మనం. అంతేగాని ఇదేంటండి ఇంత విడ్డూరం? అసలు వీళ్ళని బోధకులని పిలవాలా? మీరు ఇలాగే చెప్పండి, మీ దగ్గర 10 మంది కూడా రాదు. వాళ్ళు అలాగే చెప్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వేల మంది వచ్చేస్తున్నారు అంటున్నారు. అబద్ధాల దగ్గర ఎప్పుడు చూసినా వేల మందే ఉంటారు. ఒక్కటండి, నా జీవితంలో నేను నేర్చుకునేది ఒక్కటే, ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు. మనము సత్యాన్ని అనుసరించాలి. సంఖ్య ముఖ్యం కాదు, సత్యం ముఖ్యం. మనము సిద్ధపడాలి, మన మాట వినే వారిని సిద్ధపరచాలి. అంతే, అంతకు మించిన ఆశ నాకులైతే లేదండి. అర్థమవుతుందండి? ఈ విధమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అంటే సేవ చేయాలి, అది ఎక్కడ చేశామనేది కాదు. సేవ అయితే చెయ్యాలి, ప్రభు చెప్పిన మేరలో చేయాలి. మేర మీరి వెళ్ళి సేవ చేయకూడదు అనే విషయాన్ని మనం ఎరిగి సేవ చేయాలి. కనుక వీరేం చెప్తున్నారు? 23వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని తృణీకరించే వారితోనట మీకు క్షేమం కలుగుద్ది అని చెప్తున్నారు. దేవుని తృణీకరించే వారికి క్షేమం కలుగుద్దండి? దేవుడు చెప్పినట్టుగా వినని వారికి క్షేమం కలుగుద్దండి? హృదయ మూర్ఖతను బట్టి పాపం చేసే వారికి కీడు రాదండి? వారు కీడు రాదని చెప్తున్నారండి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చెప్పాలి చెప్పండి? కనుక పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఈ సంగతులు తెలుసుకొంటిరి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఆనాడు దేవుని పిల్లలు తమ కొరకు పరిచర్య చేసుకోలేదు. తమ బావు కొరకు, తమ సంపాదన కొరకు, తమ స్వార్థం కొరకు, తమ ఆస్తి కొరకు వారు పరిచర్య చేయలేదు. ఎదుట వారి క్షేమము కొరకు, ఎదుట వారి మేలు కొరకు, ఎదుట వారి రక్షణ కొరకు వారు పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. వారు సువార్త ఎలా ప్రకటించారు? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించినారు. వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతి విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరి. తమ కొరకు కాదు, మీ కొరకే. ఇది గుర్తించారా? నోట్ దిస్ పాయింట్ అండి. తమ కొరకు కాదు పరిచర్య. ఇప్పుడు ఏ సేవకుడు చూసినా, ఏ సేవ చూసినా ఎవరి కొరకు చేస్తున్నారు చెప్పండి? పురిలారా, గట్టిగా మాట్లాడితే చాలా బాధ వచ్చేది కదా. మరి వాస్తవాలు మాట్లాడాలి కదా. వారు చేసిన సంగతి, వారు పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై. ఏ సంగతులు? పైన చెప్పాడు 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఎంత తేటగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందో చూడండి. కనుక వర్తమానం ఇచ్చేవాడు దేవుని పరిశుద్ధాత్మ.
వర్తమానం ఇచ్చేవాడు దేవుని పరిశుద్ధాత్మ. కానీ వీరేం చేశారు? దేవుడు సెలవీయకపోయినా వారు చెప్పుచూ వచ్చారు. వ్యర్థమైన దర్శనములు, వ్యర్థమైన మాటలు చెప్పుచూ వచ్చారన్నాడు. ఇది చాలా విచారకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేసుకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగు మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు అన్నాడు. ఎందుకంటే వీరు సేవకు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు, మిమ్మల్ని ఈడుస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తీసుకొని వెళ్తారు. అలాంటప్పుడు మిమ్మల్ని అప్పగించినప్పుడు మీరేం మాట్లాడాలో మీరేం మాట్లాడక్కర్లే. ఏమి చెప్పుదామని చింతించకండి, ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడతాయి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుతాడు అని తేటగా చెప్పాడు. ఇంత తేటగా దైవ లేఖనాలలో కనుక ఎప్పుడైనా దైవ సేవకుడు ఆత్మచేత నిండిన వాడై సంగతిని సరిగా మాట్లాడాలి. నేర్చుకుంటే కదా సరిగా మాట్లాడడానికి. ఆత్మకు అవకాశం ఇస్తే కదా, ఆత్మ నడిపింపు కలిగి ఉంటే కదా సరిగా మాట్లాడడానికి. ఇలాగున చాలా మంది జీవితాలు చాలా ఘోరంగా విడ్డూరంగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అలాగూ కాకుండా మనమైతే ఆత్మను కలిగిన వారముగా, యెహోవా హస్తము మన మీద ఉండి ఆత్మవశులముగా ఉండి ఆత్మకు మనకు సంబంధము కలిగి ఉండి ఆయన ఏదైతే చెప్పమని చెప్పాడో అదే చెప్పాలి, అదే చెప్పాలి. 4 విషయాలు విన్నాం, మరి 4 విషయాలు ఉన్నాయి. అవి తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు చెప్పినట్లుగా మన జీవితం లేకపోతే సరిచేసుకోవడం మంచిది. మహిమగల మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనములు ఎంతో భారమైన సంగతులు, దివ్యమైన సంగతులు, అమూల్యమైన సంగతులు, ఆత్మను గూర్చిన సంగతులు తేటగా మాతో మాట్లాడారు. ప్రభువా, సరిచేయబడవలసిన విషయాల యందు సరిచేయబడి మీకు ఎలాగూ అనుకూలంగా జీవించాలో అలాగూ జీవిస్తూ మీకు మహిమ ఆపాదించేటట్లుగా మమ్మను మీరు సిద్ధపరచుమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని సంగతులు దేవుని ఆత్మ సహాయము వలన మనము నేర్చుకొని వాటిని ఆయనకు మహిమకరంగా మనము వివరించవలసిన వారమై ఉన్నాం.